హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుని యొక్క నామములో ఇదిగో ఈ యొక్క ప్రదేశానికి, ప్రాంతానికి, ట్రైబల్స్ ఏరియా వెళ్ళటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ ప్రాంతము గుండా మరి వెళ్ళి దేవుని సువార్త కొరకు అనేకమైనటువంటి వారు ఈ మారుమూల ప్రాంతంలో దేవుని యొక్క ప్రేమ ఎరగనటువంటి వారి కొరకు బయలుదేరి ఒక బృందంగా మేము బయలుదేరి వెళుతున్నాం. పరిశుద్ధ భూషణం అనబడి నేను ప్రార్థన ఉపవాసాలు గడుపుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి నాతో కలిసి వస్తున్నటువంటి బృంద సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడైన భక్తుడైన దావీదుతో మాట్లాడుతున్నాడు. ఆయన భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీకు నేను తోడుగా ఉంటానని దేవుడు మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారముగా మేము ముందుకు వెళుతున్నాం ధైర్యంగా. ఈ అడవిలో అనేకమైనటువంటి మృగాలు, ఎలుగుబంటులు, లేకపోతే లేళ్ళు, దుప్పులు, ఇంకా దాడి చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి మృగాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మేము వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే సర్వసృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉన్నాడు మాకు. ఆయన లేనిదే మేము లేము కనుక ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చి దేవుని కృపను బట్టి ఆ ఏరియాలో దేవుని స్వార్థ ప్రకటించడానికి కొన్ని వందల కిలోమీటర్లు మేము వచ్చాము. ఈ అడవిలో కూడా కొన్ని కిలోమీటర్లు మేము లోనికి వెళుతున్నాం. ఆ దేవుని బిడ్డలారా, ఏమీ లేదు, ఇక్కడ సిగ్నల్ అందదు, లేకపోతే ఇంకా ఏమీ కూడా వసతి లేదు. మరి చాలా భయంకరమైనటువంటి ప్రాంతము కనుక మీరందరూ కూడా దేవునికి మాదిరిగా ఉండండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ కృప అనుగ్రహించి మా ప్రార్థనకు జవాబు దయచేయి. పరిశుద్ధాత్మ అగ్ని వెలుగు మహిమను కుమ్మరించి కార్యము జరిగించి మీ నామానికి మహిమ కలిగినట్లుగా తోడుగా, నీడగా, ఆదరణకర్తగా నిలిచి ఆదుకుని ఆదరించమని ప్రార్థనకి జవాబు ప్రతిఫలం అనుగ్రహించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి ఇదిగో నాయన ఈ భయంకరమైన ప్రాంతాలు, అయా కొండలు, మెట్టలు, ఓ నాయన ఈ ప్రదేశం గుండా మేము వెళుతున్నాం. తోడుగా ఉండండి, కార్యము జరిగించి ఆ ప్రార్థనకి జవాబు దయచేయమని పరిశుద్ధాత్మ అగ్ని వెలుగు మహిమ ఉంచమని మీ నామానికి మాయము తెచ్చుకోమని ఆత్మ కార్యాలు జరిగించండి. దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది, అల్లరాత్మ, నరగోస, చీకటి శక్తులు, దెయ్యపు ఆత్మలు దూరపరచునైనా కార్యము చేయి. యేసు క్రీస్తు నామములో చేస్తున్న ప్రార్థనకి జవాబు ప్రతిఫలం ఇమ్మని మీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా కృప చూపించమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా తండ్రిమైన దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల తండ్రి నీకు వందనాలు. దయగల తండ్రి, కృప కలిగిన వాడా, శివము కలిగిన వాడా, జీవాధిపతి అయిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థనకి జవాబు ప్రతిఫలం ఇమ్మని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభువా మేము అడుగుతూ ఉన్నటువంటి యువులను మీరు దయచేయండి, దయ చూపించండి, కరుణించండి, కనికరించండి, కాపాడండి, రక్షించండి. మాకు కూడా ఆరోగ్యము, ఆయుష్, శక్తి, బలము, జ్ఞానము దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని కృప చూపించమని యేసు ప్రభు మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.